62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో డాక్టర్ గారు, మీరు పీడియాట్రిక్ పల్మనాలజీలో గత దశాబ్దాలుగా సర్వీస్ అందిస్తున్నారు. యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ లో కావచ్చు, టాప్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేశారు. ఇక్కడ కూడా వన్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేస్తున్నారు. గత 2 దశాబ్దాల్లో ఈ రంగంలో జరిగిన 3 అతిపెద్ద ఆవిష్కరణలు ఏంటి? అవి పీడియాట్రిక్ పల్మనాలజీని ఏ రకంగా మార్చింది? తద్వారా చిన్నారుల పల్మనాలజీ వైద్యంలో ఎలాంటి మార్పులు జరిగాయి? చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి యాక్చువల్లీ పిల్లల్లో. మనకి ఏంటంటే ఇప్పుడు చెప్పాలంటే మనకి ఒక 3 ఇవంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషాలిటీ బాగా పెరిగింది. అది ఇంకా ఇండియాలో బాగా పెరగాలి. ఐ థింక్ దాట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ పిల్లలు కరెక్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి రావాలి. అది ఇంకా నా ఆశ, నా కోరిక, అండ్ ఇట్స్ రిక్వైర్మెంట్ ఆల్సో. మన లాస్ట్ ఫ్యూ డెకేడ్స్లో వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ మేబీ ద 5 థింగ్స్. ఒకటి ఏంటంటే early recognition and treatment of asthma with the right medications. Nebulized and inhaled medications that have changed significantly. Then second ఏంటంటే మనకి delivering a medication directly to the lung instead of the body. That's a big advancement. Second, imaging. మనకి ఏంటంటే ఎక్స్రే నుంచి ఇప్పుడు సిటీ స్కాన్, తర్వాత నెక్స్ట్ లెవెల్. ఈ ఇమేజింగ్ వల్ల లంగ్స్ ఎలా ఉన్నాయి, ఎయిర్వేస్ ఎలా ఉన్నాయి, ఇది మాత్రం బాగా అవగాహన పెరిగింది. అండ్ యూ కుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ బెటర్. థర్డ్, లంగ్ ఫంక్షన్ టెస్టింగ్. మన లంగ్ స్ట్రక్చర్ సైజే కాకుండా లంగ్ ఎలా పనిచేస్తుంది. సో ఇదేంటంటే మనకి స్పైరోమెట్రీ అని, ఆసిలోమెట్రీస్ అని, ఈ టెక్నిక్స్ ద్వారా మన లంగ్ ఎలా పనిచేస్తుంది, దాని కెపాసిటీ ఎలాగుంది, ట్రీట్మెంట్తో ఇంప్రూవ్ అవుతుందా, తగ్గుతుందా, సో ఇవన్నీ కొంచెం మానిటర్ చేసుకునే కెపాసిటీ పెరిగింది. ఫోర్త్, టెక్నిక్స్ లైక్ బ్రాంకోస్కోపీ. దీస్ ఆర్ చేంజ్ ప్రాక్టీసెస్. సో మనకి ఏంటంటే ఇప్పుడు బ్రాంకోస్కోపీ వల్ల ఏంటంటే ఇప్పుడు లంగ్లోకి వెళ్ళడం, చూడు అసలు లోపల నుంచి ఏమవుతుంది, ఎయిర్వే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమైనా బ్లాక్ అయిందా, క్లీన్ చేయడము, శాంపిల్స్ తీసుకోవడము, దట్ హెస్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. దెన్ ద లాస్ట్ థింగ్ ఈజ్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ అదర్ స్పెషాలిటీస్ అరౌండ్ పల్మనాలజీ. సో మనకేంటంటే ఇప్పుడు యాజ్ పల్మనాలజిస్ట్ మాకేంటంటే ఎవ్రీడే వీ వర్క్ విత్ ఐసీయూ పీపుల్, వీ వర్క్ విత్ గ్యాస్ట్రోఎంట్రాలజీ పీపుల్, డైజెస్టివ్ వర్క్ చేస్తాము. సో కంబైన్డ్ కేసెస్ అనమాట. మనం ఫుడ్ పైప్ అండ్ విండ్ పైప్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో ఈ కామన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వీటిని ఎలా ట్యాకిల్ చేయాలి, కాంప్లెక్స్ ఎయిర్వేస్, ఈఎన్టీ వాళ్ళతో పనిచేస్తాము. సో ఈ స్పెషాలిటీస్ అన్నీ పెరుగుతున్నాయి. మైక్రోబయాలజీ, డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ పెరిగాయి, కల్చర్ టెక్నిక్స్ పెరిగాయి. అసలు లోపల ఇన్ఫెక్షన్ ఉంటే అసలు ఏంటి ఇన్ఫెక్షన్ ఇప్పుడు తెలుస్తూ ఉంది. డయాగ్నోస్టిక్స్ పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీబీ ఉంది, ఏ టైప్ ఆఫ్ టీబీ, రెసిస్టెంట్ టీబీయా కాదా. సో ఇవన్నీ ఆల్ ఆఫ్ దీస్ హెవ్ హెల్ప్డ్ పిఐసియూ కేర్, పల్మనాలజీ కేర్. సో ఇప్పుడు పిఐసిలో 50% పైన లంగ్ కేసెసే ఉంటాయి. సో మనకి ఏంటంటే బాగా సిక్ అయితే లంగ్స్ని పిఐసిలో బాగా సపోర్ట్ చేస్తారు. ఎక్మో వచ్చింది. సో ఆల్ దిస్ హెస్ ఇంప్రూవ్ ద లంగ్ కేర్. సో పల్మనాలజీ ఒక్కటే కాదు, సో ద హోల్ సబ్ స్పెషాలిటీ వర్క్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్ హ్యాస్ హెల్ప్డ్ పల్మనాలజీ, అండ్ పల్మనాలజీ హెస్ ఆల్సో హెల్ప్ దెమ్. సో ఐ థింక్ అది ఇంకా గ్రో అవ్వాలి. దిస్ ఎకో సిస్టమ్ ఆఫ్ స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ షుడ్ గ్రో. సో మా స్పెషాలిటీ గ్రో అవుతుంది, మిగతా స్పెషాలిటీస్ కూడా సపోర్ట్ చేయగలం.